ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి కొంచెకోటుగా ఉన్న 2 స్థానాలు, ఒకటి రాయ్‌బరేలీ, మరొకటి అమేఠీ 2 స్థానాలకు సంబంధించి కూడా ఇక్కడ నామినేషన్‌లకు సంబంధించి ఇంకా స్పష్టత అయితే రావట్లేదు. అక్కడ ఆ స్థానాలకు సంబంధించి ఎవరు బరిలో నిలవబోతున్నారనే దానికి కాంగ్రెస్ పార్టీ నుంచి ఇంకా ఫైనల్ అప్డేట్ కోసమైతే దేశవ్యాప్తంగా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూసుకోవాలి. ఇంకా నామినేషన్‌లకు సంబంధించి మే 3వ తేదీ వరకు చివరగా అవకాశం ఉన్న నేపథ్యంలో మరి ఆ స్థానాల నుంచి ఎవరు బరిలో దిగబోతున్నారు అనే దానికి ఇంకా స్పష్టత అయితే రాలేదు. మరి 2019 ఎన్నికల గురించి మనం ఒకసారి చూసుకున్నట్లయితే రాయ్‌బరేలీ స్థానం నుంచి సోనియా గాంధీ బరిలో నిలిచారు. ఆమె అక్కడ గెలిచిన పరిస్థితి చూసుకోవాలి. అలాగే 2019లో అమేఠీ స్థానం నుంచి అక్కడ రాహుల్ గాంధీ బరిలో నిలిచారు. కానీ ఆయన ఇటు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓడిపోయిన పరిస్థితి మనం చూసుకోవచ్చు. కానీ రాహుల్ గాంధీ 2019 ఎన్నికల్లోనే 2 స్థానాల నుంచి బరిలో నిలిచారు. ఒకటి అమేఠీ స్థానం, మరొకటి వయనాడ్ స్థానం. ఇది కేరళలో ఉంది. సో అక్కడ వయనాడ్లో రాహుల్ గాంధీ గెలిచారు. ఇటు లోక్సభలోకి వచ్చిన పరిస్థితి చూసుకోవచ్చు. మరోసారి ఇలాంటి పరిస్థితులు ఇప్పుడు ఈ లోక్సభ ఎన్నికలకు ముందు వచ్చిన పరిస్థితి చూసుకోవాలి. ఈ రెండవ దశ ఎన్నికల్లోనే వయనాడ్ స్థానానికి సంబంధించి ఎన్నికలు కూడా జరిగిపోయాయి. మరి ఇక్కడ మే 3వ తేదీ వరకు ఈ నామినేషన్లకి ఇంకా చివరి తేదీ అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ స్థానాలకు సంబంధించి రాయ్‌బరేలీ నుంచి ఎవరు రాబోతున్నారు, అమేఠీ నుంచి ఎవరు రాబోతున్నారు అనే దానికి కేంద్ర అధిష్టానం కాంగ్రెస్ నుంచి ఒక ఫైనల్ అప్డేట్ అయితే మే 2వ తేదీన వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కూడా రాజకీయ విశ్లేషకుల నుంచి వస్తున్నాయి. రాయ్‌బరేలీ నుంచి అయితే గతంలో సోనియా గాంధీ బరిలో నిలిచారు. కానీ ఆమె ఇప్పుడు తమ ఆరోగ్య పరిస్థితుల రీత్యా ఆమె లోక్సభల నుంచి వాపస్ అయ్యారు. కానీ ఆమె రాజ్యసభకు నామినేటెడ్ అయ్యారు కాబట్టి ఆమె కేవలం రాజ్యసభ నుంచి ఆమె తమ ప్రాతినిధ్యం ఉండబోతోంది. సో అలాంటి ఇప్పుడు రాయ్‌బరేలీ ఆ ప్లేస్ ఖాళీ అవుతుంది కాంగ్రెస్ నుంచి. ఎలాంటి పరిస్థితుల్లోనే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన విశ్లేషకులందరూ కూడా నెహ్రూ, గాంధీ కుటుంబాలకు సంబంధించి ఈ 2 స్థానాల నుంచి కంపల్సరిగా కుటుంబం నుంచే పోటీ చేయాలంటూ కూడా అక్కడ రాజకీయ విశ్లేషకుల నుంచి కొన్ని మాటలు అయితే వినిపిస్తున్నాయి. అలాంటి స్థానాలకు సంబంధించి రాయ్‌బరేలీ నుంచి ప్రియాంక గాంధీ, అమేఠీ నుంచి రాహుల్ గాంధీ బరిలో ఇద్దరిని కూడా బరిలో ఉంచాలంటూ కూడా డిమాండ్ అయితే చేస్తున్నారు. అలాంటి పరిస్థితులను అధిష్టానం ఏ విధంగా తీసుకుంటుంది, వారిని ఏ విధంగా ఒప్పించి ఆ స్థానాల్లో బరిలో దించుతారనే దానికి స్పష్టత అయితే వచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి ఇటు కూడా మరి మొత్తానికి యూపీలో 80 స్థానాలు ఉన్నాయి. 80 స్థానాల్లో ఇటు రాయ్‌బరేలీ, అమేఠీ 2 స్థానాలే కాంగ్రెస్ పార్టీకి పట్టుగా ఉంటాయి. సో అలాంటి స్థానాలు మనం ఒకవేళ గెలిచినట్లయితే దాదాపు 80 స్థానాల్లో మనం చాలా ప్రభావం చూపే అవకాశాలు ఉన్నట్లుగా కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి చెప్తున్న పరిస్థితి చూసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఇటు 1-2 దశల్లో మనం ప్రభావం చూపించాము. ఇండియా కూటమి, ఈ ఎన్డీఏ కూటమి పైన చాలా ప్రభావంతో ముందుకెళ్తున్నాము. సో మొత్తానికి మనం అధికారంలోకి రావాలంటే ఇటు యూపీలో కూడా మన ప్రభావం చూపించాలంటూ కూడా ఇండియా కూటమి నాయకులందరూ కూడా చెప్తున్న పరిస్థితి. సో అలాంటి నేపథ్యంలోనే ఇటు ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ పేర్లను కూడా ఈ 2 స్థానాలపైన ప్రకటించే అవకాశాలు ఉన్నట్లు కూడా ఒకవైపు చెప్తున్నారు. ఎందుకంటే 25 హామీలతో కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే ప్రజల్లోకి వెళ్ళి చాలా అంశాలను దృష్టిలోకి తీసుకుంటూ కూడా వెళ్తున్నారు. ఒకటి రిజర్వేషన్లు కావచ్చు, చాలా అంశాలను తీసుకెళ్తున్నారు. మరి ఇలాంటి అంశాలతో ఇప్పుడు ఎన్నికల్లోకి వెళ్తున్నప్పుడు ఇటు బీజేపీని, ఎన్డీఏ కూటమిని గద్దెలో నుంచి దించాలంటే సో ఇలాంటి స్థానాల్లో కంపల్సరిగా ఇటు నెహ్రూ, గాంధీ కుటుంబీకులను మాత్రమే అక్కడ బరిలో ఉండాలంటూ కూడా కాంగ్రెస్ రాజకీయ విశ్లేషకులు అయితే ఒక డిమాండ్ అయితే చేస్తున్నారు. దీనికి సంబంధించి అధిష్టానం కూడా ఫైనల్ అప్డేట్ అయితే ఇచ్చే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరి చూసుకోవాలి. మొత్తానికి అన్ని దశల్లో ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో కూడా ప్రజల్లోకి వెళ్ళింది. మరి రాయ్‌బరేలీ, అమేఠీ స్థానాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ నుంచి అధిష్టానం నుంచి ఫైనల్ అప్డేట్ వచ్చిన తర్వాత దీని గురించి కూడా ఒక క్లారిటీగా 2 స్థానాలు కూడా అప్డేట్స్ వచ్చే అవకాశాలు అయితే ముఖ్యంగా కనిపిస్తున్నాయి. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో ప్రశాంత్, ఆంధ్రప్రభ, న్యూఢిల్లీ.